హైవర్స్ అదే తప్పు. ఏంటి ఆ తప్పు? పుష్ప 2 సినిమా అప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే ఒక్కసారిగా జనాలు గుంపులుగా వచ్చారు. దెన్ పోలీసులు ఉన్నవాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఇంతలో అల్లు అర్జున్ థియేటర్లో అప్పర్ బాల్కనీలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేయమన్నట్టు చేశారు. ఒక్కసారి జనాలు మొత్తం కూడా కిందకు వచ్చారు, లోయర్ బాల్కనీ. ఇందులో టికెట్లు ఉన్న వాళ్ళు కొంతమంది, టికెట్ లేని వాళ్ళు కొంతమంది, మొత్తం వచ్చేసారు. థియేటర్ సిబ్బంది ఫెయిల్యూర్, గవర్నమెంట్ పోలీసులు ఫెయిల్యూర్, అప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఫెయిల్యూర్. అంతా కలిపి మన లోయర్ బాల్కనీకి వెళ్ళిన తర్వాత మరలా అక్కడి నుంచి అల్లు అర్జున్ పైన అనగానే ఒకసారి మరలా ఆయన పట్టుకుందాం, ఆయన చూద్దాం అని చెప్పేసి తోపులాట. ఆ తోపులాటలోనే రేవతి బిడ్డ వచ్చేసి శ్రీతేజ్ పడ్డారు. రేవతి చనిపోయింది, శ్రీతేజ్ వచ్చేసి కొన ఊపిరితో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. రీసెంట్గా బయటపడ్డాడు. బట్ స్టిల్ న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడా, మరి ఇంటికి డిశ్చార్జ్ అయ్యేది తెలియదు. నార్మల్కి అయితే ఇంకా రాలా. ఈరోజు చిన్నస్వామి స్టేడియం సంబంధించి ఆర్సీబీ కప్పు గెలిచింది. వేరే దేశంలోనా లేదన్నప్పుడు దేశానికి గర్వకారణంగానే అన్ని టీమ్స్లో ఒక టీము 10 సంవత్సరాల తర్వాత గెలిచింది. సరే వాళ్ళకి అంత వేరాభాలు ఉన్నాయని చెప్పి నాకు నిన్నే తెలిసింది. బాబోయ్, మా హైదరాబాద్లో, దట్ మీన్స్ మన హైదరాబాద్లో కూడా నేను నైటు బయట నుంచి వస్తుంటే అరే నాయన ఎక్కడ సర్కిల్స్ ఉంటే అక్కడ ఆర్సీబీ ఫ్యాన్సే. నేను వాళ్ళని తప్పు పడతల్లా, అంటే ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారంటున్నా. సో ఆర్సీబీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంత గొప్ప ఫ్యాన్స్ ఉన్నందుకు. సరే, ఆ ఫ్యాన్స్లో అత్యధికులు పిల్లలు ఉండటం అనేది నాకు బాధేస్తుంది. ఈరోజు వాళ్ళు కప్పు గెలిచి వచ్చాక బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడి నుంచి డీకే శివకుమార్ వాళ్ళని తీసుకొని విధానసౌధకు వచ్చి సిద్ధరామయ్య కల్పించే ముఖ్యమంత్రిని ఆయన చిన్నస్వామి స్టేడియంకి వెళ్తున్నారు. రూఫ్ టాప్ జీబ్లో ఉదరబాబు లేనిపోయిన సమస్యలు చెప్పి పుష్ప 2 సినిమాలు గుర్తొచ్చింది. అండ్ బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వచ్చేసి క్లియరెన్స్ ఇవ్వలేదు, విక్టరీ పెరేడ్ లేదు, తొక్కలేదు, తోలలేదు అన్నారు. ఇక దాంతో ర్యాలీ వద్దు ఏమద్రబాబు అని చెప్పేసి మరలా జీబులోనో కారులోనో కూర్చొని అలా బయలుదేరారు. ఈలోపు అరే వస్తున్నారా అని చెప్పేసి అంత చిన్నస్వామి స్టేడియం సైడ్ వెళ్ళిపోయినారు. రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి, ట్రాఫిక్ జాము. ఈలోపు గేట్లు ఓపెన్ చేయలేదు, గేట్ల దగ్గర అలాగే ఉన్నారు. ఇక ఇంతలో వచ్చేసి జనాలు ఒకళ్ళ మీద వాళ్ళ చేతులు మొత్తం లాఠీ ఇచ్చేది. అప్పుడు గేట్లు ఓపెన్ చేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. అత్యధికంగా ఇక్కడ చనిపోయిన వారిలో మనకు అందుతున్న సమాచారం మేరకు 11 మంది చనిపోయారు, 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ చనిపోయిన 11 మందిలో మ్యాక్సిమం 20 సంవత్సరాల లోపలు ఉన్నారండి, పిల్లలండి. శ్రీతేజ్ 8 సంవత్సరాల పిల్లోడు. ఇక్కడ ఎంతమంది ఏంటో కూడా తెలియట్లా, ఆల్మోస్ట్ పిల్లలు అంటున్నారు. ఈ పిల్లలకి ఇళ్లలో ఉన్నటువంటి అమ్మ నాన్నలు కానీ, వాళ్ళ అన్నలు కానీ, అక్కలు కానీ లైఫ్ ఎలా ఉంటుంది, జీవితం అంటే ఏంటి, ఎలా బతకాలి ఏంటి చెప్పరా? పోనీ ఈ పిల్లలైనా మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, క్లారిటీ ఉండదా? ఏంటి అసలు ఎంత ఘోరం ఏంటి? ఆ రోజు సినిమా థియేటర్ దగ్గర కూడా టికెట్లో ఉన్నోళ్ళని లేనోళ్ళని మొత్తాన్ని అలో చేసి పడేశారు. అందుకే ఆ రోజు అంత ఘోరం జరిగింది అక్కడ. ఇక్కడ కూడా ఓన్లీ టికెట్లో ఉన్న వాళ్ళని, పాస్లో ఉన్న వాళ్ళని మాత్రం అలో చేస్తామని చెప్తే చెక్ చేసి పంపిస్తే సమస్య ఉండకపోతున్నాం. అలా చెక్ చేయకుండా వదిలేరు. దాంతో గేట్లు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు టప్ప పడిపోయి అన్నారు. ఘోరం అండి. దరిద్రం ఏంటంటే ఆ రోజు ఒక మనిషి చనిపోయి ఇంకో మనిషి పిల్లడు చావు బదులు మంచి ఉన్నాడు అని తెలిసాక కూడా బ్రహ్మాండంగా పుష్ప వచ్చేసి అల్లు అర్జున్ సినిమా చూశాడు, అంతా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బయట అంతమంది చనిపోయారు, ఆసుపత్రి పాలారంటే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సింపుల్గా ఘటన దురదృష్టకరం, సారీ అని ఒక మాట అన్నాడు. సిద్ధరామయ్య వచ్చేసి పరుగు పెట్టేట్టుంది బాబు అని చెప్పేసి ఆసుపత్రి ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. సంబరామాత్రం యాసిడ్గా జరుగుతూనే ఉన్నాయి. వెన్ పుష్ప 2 టీంతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం బెటర్గానే ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు తప్పిదం ఉంది కాబట్టి అది కవర్ చేయడానికి బిల్డప్ ఇస్తూ ఉన్నారు. ఫెయిల్యూర్ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఈ విషయంలో. కమ్యూనిటీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పుష్ప 2 విషయంలో కూడా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ వచ్చిందని ఆ రోజు పోలీసులు ఫెయిల్యూర్ని ఎక్కడ కవర్ చేసుకోవాల్సింది ఏంటని చెప్పేసి అల్లు అర్జున్ మీదకి తోయటం కావచ్చు, థియేటర్ యాజమాన్యం తోయటం కావచ్చు, ఇంకా అలా జరిగిపోయింది. బట్ ఆ రోజు నేను చెప్పా, ఇప్పటికీ చెప్తాను, అందరు తప్పిదం ఉంది. బట్ మెయిన్ తప్పిదం అంటే అల్లు అర్జున్ది, పుష్ప 2 టీమ్ది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేసి అర్జున్ తెలియగా నిలిపోవాలి, అలా వెళ్లకుండా ఆడే ఉన్నాడు. బాబు రాబోన్నా సరే ఆడే ఉన్నాడు అంట. అందుకని అల్లు అర్జున్ పదే చాలాసార్లు ఈ విషయం తప్పు పెట్టా. ఇప్పుడు మాత్రం ఆర్సీబీ టీము, కోహ్లీ వాళ్ళ టీంని తప్పు పట్టాలి లేదా నాకైతే నిజంగా తెలియట్లేదు. వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళకి తెలుసా లేదా కూడా నాకు తెలియదు. అండ్ అన్ని వేల మంది వచ్చినప్పుడు 18 సంవత్సరాలు కలగా ఉన్నటువంటి దానిని ఈరోజు ప్రూవ్ చేసుకునేందుకు గాను ఆ సక్సెస్ని పంచుకోకుండా వెళ్ళలేమని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అన్నీ రెడీగా ఉన్నప్పుడు ఇదేందుకు అనుకున్నారు? సభలో సమావేశం చిన్న ఇన్సిడెంట్ జరిగితే అలా ఇది అనుకున్నారు, ఐ డోంట్ నో. బట్ అలా వాళ్ళు లోపల సభ పెడుతూ సంబరాలు చేసుకుంటున్నదాన్ని నిజంగా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతే ఇంతమంది చనిపోయాక సభలో సమావేశాలంటే. అండ్ ఆల్రెడీ కప్పు గెలిచాక సంబరాలు చేసుకున్నాక మరలు ఎక్కడికి వచ్చి సంబరాలు ఏంటో నాకు అర్థం కావట్లా. పేరుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే కానీ ఆ టీం మొత్తం మీరు తీయండి అయ్యా. మీకు ఎంతమంది బెంగళూరు వాళ్ళు కనిపిస్తారు, ఎంతమంది కర్ణాటక వాళ్ళు కనిపిస్తారు? ప్రతి ఐపీఎల్ టీం అలాగే చచ్చింది. పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్, బొక్క ఎంతమంది ఉంటారు హైదరాబాద్ వాళ్ళు? పోనీ ఆంధ్ర వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు ఇందులో కలగలిపితే? సో మరలా చెప్తున్నాం కదా, మనిషిని మెషిన్ లాగా మార్చేసి పబ్లిసిటీ పిచ్చితో పిచ్చి నా కొడుకుని చేసేస్తున్నారు.
ఆ వస్తువులు సంబంధించి ప్రమోషన్ మార్కెటింగ్ చేసేసి ఎర్రి గొర్రెలాగా గుంపులుగా అది కొనేలా చేస్తున్నారు. అనకూడదు కానీ మేకప్ తీస్తే సరిగా వాళ్ళని చూడడం కూడా చూడలేము, చీ అనిపిస్తూ ఉండేది వాళ్ళ మొహాలు. వాళ్ళు సెలబ్రిటీలు, తోపులు, తురుములు అలాంటి వస్తే ఎగబడాలి, మీరు చూడాలి. ఏం బతుకులు రా బాబు, నాకు అర్థం కాదు. వాడు చిన్న యూట్యూబరు లేదా ఎవరిని తక్కువ చేయట్లా, యూట్యూబ్లో ఏదో రీల్స్ చేసుకుంటే హడావుడి చేస్తూ ఉంటే వాళ్ళు వస్తే చూస్తాను ఎగబడతారా? జబర్దస్త్లో రిమైనింగ్ అందులో చేసుకునే వాళ్ళు వస్తే చూస్తాను ఎగబడతారా? అండ్ సీరియస్ నటించే వాళ్ళు వాళ్ళని చూస్తే ఎగబడతారా? అలాగే హీరోలు, హీరోయిన్ ఏమంత కర్మరా నాయన. నేను ప్రాక్టికల్గా చెప్తున్నానయ్యా బాబు, మదర్ ప్రామిసెస్ చెప్తున్నానయ్యా. నేను టాప్ మోస్ట్ మూవీస్కి బ్రాండింగ్ ఇన్ఛార్జిగా చేశానయ్యా. నాకు వెంకటేష్ అంటే పిచ్చి ఇష్టం అయ్యా. రానానాయుడు సినిమా చూసి చిరాకు వచ్చింది వెబ్ సిరీస్, అంతకుముందు వెంకటేష్ అంటే పిచ్చి అభిమానం నాకు. వెంకటేష్తో పాటు సురేష్ ప్రొడక్షన్స్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు కలిసా, కానీ నేను ఫోటో దిగలేదు తెలుసా. ఆ తర్వాత చాలామంది హీరోలతో హీరోయిన్తో కూడా కలిసి అవకాశం వచ్చిన మాట్లాడే వర్క్ ఏంటో, నా పని అంటే నేనేంటి వాళ్ళేంటి అన్నట్టు ఉన్నాను తప్ప వేరేదే. వాళ్ళ దగ్గర లంచ్ చేయడం కానీ, డిన్నర్ కానీ, స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ, యాడ్స్ ఎక్కడ పోస్ట్ చేయాలి ఏంటని కానీ 1,15,00,000. ఎప్పుడు కూడా అరే వీళ్ళు సెలబ్రిటీ అని నేను చూడాలి, వాళ్ళ పని వాళ్ళది వాళ్ళు చేస్తారు, నా పని నాది నేను చేస్తున్నా. అలాగే నా టీవీ షోలలో కూడా ఎంతోమంది మినిస్టర్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, సెలబ్రిటీలు వచ్చినా సరే వాళ్ళు నేను ఒక స్టేజ్ మీద ఉంటే ఎవరైనా ఫోటో తీస్తే దాన్ని నేను పోస్ట్ చేస్తా, లేదా ఆ ఇంటర్వ్యూలో స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేస్తా. పర్టికులర్గా వాళ్ళని గొప్పగా చూపిస్తే నేను చెయ్యనయ్యా, నాలాగా ఉండమో నేను చెప్పనయ్యా. దయచేసి గుంపులో ఒకలాగా ఉండొద్దయ్యా, గొర్రెలాగా బతకొద్దయ్యా. ఆ గొర్రెల్లో ఒకలాగా బతకాల్సి వస్తే కనీసం ముందుకు వచ్చేసి మీ దారిలో మీరు పోండి, లేదంటే మిగతాలకు ఆదర్శంగా మీరు నిలబడి దండం పెట్టి మరి చెప్తాం. దయచేసి మీ పిల్లలు మాత్రం గుంపుల్లో గొర్రెలాగా ఉండకనీయకండి. అండ్ ఎవరిని పడితే వాడిని సెలబ్రిటీ అంటూ నెత్తిన పెట్టుకోవద్దురా బాబు, సిగ్గేస్తుంది నాకు. ఆ దిక్కుమాలిన బిగ్ బాస్కి ఎప్పుడైతే ఫ్యాన్స్ అంటూ జనాలు బయలుదేరారో, ర్యాలీలు ఏదో చేశారో, కౌశిక్ ఆర్మీ సంథింగ్, అప్పుడు నాకు అనిపించింది అమ్మ బాబోయ్ ఎక్కడా లేని మందర ఈ మంద, అసలు ఇంత ఘోరంగా ఉన్నారేంటారు బాబు నాకు అనిపించింది. ఇక అప్పుడు నాకు బిగ్ బాస్ అంటే కంపరం, ఇంకా ఆ మనుషులు చూసి కూడా కంపరం నాకు. అలాగే కొన్ని పొలిటికల్ పార్టీలు కొంతమంది ఫ్యాన్స్ని చూసినా అలాగే కంపరం నాకు. తప్పుగా అనుకోద్దు, నాకు నిజంగా కొంతమంది మనుషులు వస్తే కంపరమే పుట్టింది. ఎలాగంటే వాళ్ళు చేసే పనులను చూసి, వాళ్ళ మాట తీరుని చూసి, వాళ్ళ యొక్క బట్టలు చూసి, వాళ్ళ హావభావాలు చూసి, వాళ్ళ పనులను చూసి, నేను అందుకే చాలా లిమిటెడ్గా మాట్లాడతాను. లిమిటెడ్గా నా పనిలో నేను ఉంటా. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే నా గురించి డబ్బా కొడతలే నేను. మీలో కొంతమంది ఈ మధ్య ఇలా కామెంట్లు పెడుతున్నారు, మీ గురించి అవటం, నా గురించి అవటం కాదు అది. ఇలా బతకాలి అని చెబుతున్నా, ఇలా ఉండాలని చెప్తున్నా. అప్పుడు మీరు ఉండగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ అమ్మా నాన్న కన్నా మీకు గుర్తురారా? పిల్లలు ఫ్రెండ్స్తో కలిపి శీతలకి వెళ్తారు, అటు చావటాలు. ఫ్రెండ్స్తో కలిసి టూ వీలర్ మీద వచ్చేది ముగ్గురు నలుగురు రైడ్ చేయటాలు, చావటాలు. మొన్నటిగా మొన్న ఏది మన ముషీరాబాద్ వాళ్ళ పిల్లలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా ఏదో జలాశయం దగ్గరికి పోయినారు, హైదరాబాద్ అవుట్స్కట్స్, చనిపోయారు ఈతకని పాపం వెళ్ళి. అండ్ నిన్న మొన్న చూసారు రీల్స్ చేస్తూ కొంతమంది చనిపోయారు, ఆ వీడియోని ఇస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే బైకుల మీద వెళ్తూ, కారుల్లో వెళ్తూ, పార్టీలు అంటూ, బయట అంటూ, అటు ఇటు వెళ్ళి అమ్మా నాన్న అన్న వాళ్ళు గుర్తురాక ఫ్రెండ్సే జీవితం అంటూ, ఆ ఎంజాయ్మెంటే లైఫ్ అంటూ, ఇదే ఇంకా లైఫ్లో చివరి క్షణాలంటూ వీళ్ళే పిచ్చి పనుల వల్ల వాళ్ళు చస్తుందిగాక జీవితాంతం వాళ్ళ కన్నోళ్ళు బాధపడుతూ బతకాల్సి వస్తుంది. ఇప్పటికన్నా మారండి. నేను మరలా చెప్తున్నా, ఈ వీడియో నిజంగా 2-3 నిమిషాల నుంచి ఇవ్వద్దు అనుకున్నా, కానీ చాలా పాయింట్స్ టచ్ చేయాలి. అలా టచ్ చేయకపోతే ఈ వీడియో అనవసరం అని అనిపించి ఈ వీడియో ఇస్తున్నా. ఇప్పటికన్నా మారండి. గుంపులో గొర్రెలాగా మాత్రం అనుకుంటే అలా గనక ఉంటే అయితే బలవుతారు, లేదా మోసపోతారు, లేదా జనాల చేత కొట్టబడతారు. సేమ్ పుష్ప 2 ఇన్సిడెంట్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. హ్యాపీగా వాళ్ళు సినిమా చూస్తారు, హ్యాపీగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ తొక్కిసలాట, ఇక్కడ తొక్కిసలాట. అక్కడ టికెట్ లేని వాళ్ళని అలౌ చేశారు, అక్కడ టికెట్ లేని వాళ్ళని అలౌ చేశారు. మొత్తం ఇదే, ఇన్నిసార్లు ఇదే దరిద్రాలు, ఇదే చెక్.